హాయ్ వెల్కమ్ టు ఆలో టీవీ. లోక్సభ స్పీకర్ పదవిపై ఢిల్లీలో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ, జేడీయూ ఈ పదవి కోసం పట్టుబడుతున్నట్లు జాతీయ మీడియా చెబుతుంది. అయితే పూర్తి మెజారిటీ లేనందున అత్యంత కీలకమైన స్పీకర్ పదవిని మిత్ర పక్షాలకు ఇచ్చే ప్రశ్నే లేదని బీజేపీ అంటుంది. 2014లో సుమిత్రా మహాజన్, 2019లో ఓం బిర్లా స్పీకర్లుగా ఎన్నికయ్యారు. ఆ రెండు ఎన్నికల్లోనూ బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లభించడంతో చాయిస్ ఆ పార్టీదే అయింది. అయితే ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఇద్దరు సీనియర్లే. స్పీకర్ పదవి ప్రయారిటీ వారికే తెలుసు. ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత స్పీకర్ పదవికి మరింత బలం లభించింది. ఫిరాయింపులకు పాల్పడే సభ్యులను అనర్హులుగా ప్రకటించే విషయంలో నిర్ణయం తీసుకునే విశేష అధికారం స్పీకర్కు ఉంది. మహారాష్ట్ర, బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాలు ఎలా మారుతాయో చెప్పడం కష్టం. అందుకే ఈ ప్రాంతీయ పార్టీలు స్పీకర్ పదవి కోసం పట్టుబడుతున్నాయి. అయితే హైకమాండ్ మాత్రం ఇలాంటి ఆశలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ స్పీకర్ పదవిని మాత్రం ఇచ్చేది లేదని అంటున్నట్లుగా తెలుస్తుంది. డిప్యూటీ స్పీకర్ ఇస్తామని ప్రతిపాదన పెడుతున్నారు. కావాలంటే పురంధేశ్వరికి స్పీకర్ పదవి ఇస్తామన్న ప్రతిపాదనను కూడా పెట్టినట్లుగా చెబుతున్నారు. కానీ చంద్రబాబు స్పీకర్ పదవి టీడీపీకే పట్టుబడుతున్నారని అంటున్నారు. అయితే ఇది జాతీయ మీడియా కల్పన, లేకపోతే నిజంగానే చంద్రబాబు పట్టుబడుతున్నారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.